కడుపులో పాముల సమస్య కానీ పురుగుల సమస్య కానీ ఉన్నట్టయితే అది తగ్గించుకోవడానికి మనం చాలా బాగా ఉపయోగపడేటువంటి ఒక ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేద్దాం. ఇది తయారు చేసుకోవడానికి మనం మొట్టమొదట తీసుకునేటువంటిది ఏంటంటే విడంగాలు. ఈ విడంగాలనే వాయు విడంగాలు అని కూడా అంటూ ఉంటారు. విడంగాలు ఏంటంటే కడుపులో ఉండేటువంటి ఎలాంటి పురుగులైనా సరే, ఎలాంటి పాములు లాంటివి కానివ్వండి, చిన్న చిన్న పురుగులు సూక్ష్మజీవులు ఏవైనా సరే వాటిని కడుపులోంచి బయటకు పంపించేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే ఇలాంటి మూలికల్ని మనం ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు కృమిఘ్నాలు అంటారు. కృమిఘ్నం అంటే ఏంటంటే ఈ కురుములు లేదా పురుగుల్ని పోగొట్టేటువంటివి అనమాట. అలాగే ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం ఏదో ఒక పురుగులు పోవడం కోసం ఒక మందు వాడుతున్నాం అంటే కేవలం ఆ ఒక్క పనే చేయడం కాకుండా ఇంకా ఇతర మంచి అంటే శరీరానికి ఉపయోగపడేటువంటి ఇతర ప్రయోజనాలను కూడా మనకి ఈ మూలికలు కలిగిస్తాయి. ఎందుకంటే విడంగాలు కేవలం కృమిఘ్నమే కాకుండా మనకి ఇంకొక ఉపయోగం ఏంటంటే ఇది ఒక రసాయనం లాగా ఉపయోగపడుతుంది. అంటే మన శరీరానికి టానిక్ లాగా ఉంటుంది, కడుపులో ఉండేటువంటి పాములకి ఒక శత్రువులాగా ఉపయోగపడుతుంది. విడంగాలు ఏంటంటే ఇలా గింజలాగా ఉంటాయి, వీటిని మెత్తగా చూర్ణంలాగా చేసేసుకోవాలి. ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. విడంగాల చూర్ణాన్ని 25 గ్రాములు వేసుకోండి. మీకు చూపించడం కోసం నేను కొద్దిగా విడంగాల చూర్ణం కూడా తీసుకున్నాను. అలాగే విడంగాలతోటి పాటుగా మనకి మరొక మంచి మూలిక ఏంటంటే పిప్పళ్ళు. ఈ పిప్పళ్ళు కూడా ఇందాక మనం చెప్పుకున్న విడంగాల్లాగానే ఇవి ఏంటంటే క్రిములు ఉంటే కడుపులో పాములు కానీ పురుగులు కానీ ఉంటే వాటిని పోగొట్టడానికి ఉపయోగపడతాయి. అలాగే శరీరానికి ఒక మంచి టానిక్ లాగా కూడా ఉపయోగపడతాయి అన్నమాట. అంటే జీర్ణశక్తిని బాగా పెంచుతాయి, ఆకలిని బాగా పెంచుతాయి, తిన్నది బాగా అరిగేలాగా చేస్తాయి. అంటే మన శరీరానికి కావాల్సిన మేలంతా చేస్తుంది. అలాగే కడుపులో ఉండేటువంటి పాములు అవి పోవడానికి ఏం చేయాలో అది కూడా మనకి చేసి పెడుతుంది అనమాట. ఈ పిప్పళ్ళని ఏం చేయాలంటే ఫస్ట్ మూకుట్లో కొద్దిగా నెయ్యి వేసుకుని ఆ నేతిలో ఈ పిప్పళ్ళని వేయించాలి. కొద్దిగా వేగిన తర్వాత చల్లారిపోయిన తర్వాత అప్పుడు చూర్ణంలా చేసుకోవాలన్నమాట. అలా చేసుకున్నటువంటి పిప్పళ్ళ చూర్ణాన్ని 25 గ్రాములు తీసుకోవాలి. పిప్పళ్ళ చూర్ణాన్ని కూడా 25 గ్రాములు తీసుకున్నాక మనం ఇందులో వేసుకోవాల్సినటువంటిది ఇంకొకటి ఏంటంటే అది ఒక మూలిక కాదు, 3 మూలికల మిశ్రమం. మామూలుగా ఆయుర్వేద మందులతోటి అలవాటైన వాళ్ళు అలాగే మన ఆయుష్ కార్యక్రమాలు చూస్తున్న వాళ్ళకి కూడా 3 మూలికలు అనగానే అది త్రిఫలాలు అని వెంటనే గుర్తుకొస్తుంది. త్రిఫలాలు అంటే ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ మూడింటిని సమాన భాగాలుగా తీసుకున్నప్పుడు దాన్ని త్రిఫలాలు అంటాం. ఈ 3 కలిపేసి చూర్ణం చేసుకుని మన ఔషధాల్లో కూడా చాలా చోట్ల వాడుతూ ఉంటాం త్రిఫలా చూర్ణంగా. ఈ రోజుల్లో త్రిఫలా చూర్ణం పేరు తెలియని వాళ్ళు కూడా ఎవరూ లేరు. అయితే ఈ త్రిఫలా చూర్ణాన్ని చాలామంది ఏంటంటే విరేచనం సాఫీగా అవడం కోసం వాడుకుంటూ ఉంటారు. ఆ విరేచనం సాఫీగా అవడం అనేది త్రిఫలాలకు ఉండేటువంటి ఒకానొక గుణం. వీటిలో కూడా ఏంటంటే ఎప్పుడు మనం చెప్పుకునేటువంటి చాలా మూలికల్లో ఒక్కొక్క గుణం కాకుండా చాలా గుణాలు ఉంటాయి. ఈ త్రిఫలాలు కూడా చక్కటి రసాయనంగా ఉపయోగపడతాయి, విరేచనం సాఫీగా అవ్వడానికి తోడ్పడతాయి. అలాగే క్రిములు అంటే కడుపులో పురుగులు అవి ఉంటే పోయేలాగా కూడా ఇవి బాగా తోడ్పడతాయి. అలాగే శరీరంలో ఉండేటువంటి మలినాలను పోగొట్టేటువంటి యాంటీ ఆక్సిడెంట్ గుణం కూడా మనకి త్రిఫలాల్లో బాగా ఉంటుంది. ఇలా ఈ 3 మూలికల్ని విడివిడిగా చూర్ణాలాగా చేసుకుని అంటే కరకాయలను విడిగా చూర్ణం చేసుకోవాలి, తర్వాత ఉసిరికాయలను విడిగా చూర్ణం చేసుకోవాలి, తానికాయలని విడిగా చూర్ణం చేసుకోవాలి. అంటే ఈ చూర్ణాలు చేసుకునేటప్పుడు అన్నింట్లోనూ కూడా ముందు గింజలు తీసేసేయండి, గింజలు తీసేసి చూర్ణం చేసుకోండి. అలా చేసుకున్నటువంటి చూర్ణాల మిశ్రమాన్ని 75 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. మూడు సార్లు వేసాను. ఇందాకంటివన్నీ కూడా మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క చిన్న చెంచాడు తీసుకున్నాం కదా, అంటే 3 రెట్లు కనుక 3 సార్లు వేసాను నేను. మీరు కూడా 75 గ్రాములు తీసుకోండి. 75 గ్రాములు తీసుకున్న తర్వాత మనం ఈ మిశ్రమాన్ని అంటే 3 రకాల చూర్ణాలను కూడా బాగా కలిపేసుకోవాలి. త్రిఫలా చూర్ణం, పిప్పళ్ళ చూర్ణం, తర్వాత విడంగాల చూర్ణం. ఈ చూర్ణాలన్నింటి కలిపేసుకుని బాగా వాటిని ఒక తెల్లటి పల్చటి బట్టలో జల్లించేసుకుని మెత్తటి చూర్ణాన్ని గాజు సీసాలో పోసుంచుకోండి. ఇలాంటి కడుపులో పురుగుల సమస్య ఉన్నప్పుడు ఏంటంటే ఇంట్లో ప్రతి వాళ్ళు దీన్ని వాడుకోవాలి. ఎప్పుడు కూడా
కడుపులో పాములు కానీ పురుగులు కానీ పోవాలంటే ఎవరో ఒకళ్ళకే ఉన్నాయి కదా లక్షణాలను ఒకళ్ళకి వేసి వదిలేకుండా కుటుంబంలో అందరూ కూడా ఈ డీవర్మింగ్ చేసుకుంటే మంచిదన్నమాట. అందుకని ఏం చేస్తారంటే అందరూ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ ఔషధాన్ని తీసుకొని సుమారుగా అంటే చిన్నపిల్లలు అయితే కనుక ఒక అర చెంచాడు చూర్ణం, పెద్దవాళ్ళు అయితే కనుక ఒక చెంచాడు చూర్ణాన్ని తీసుకుని దాంట్లో కొంచెం తేనెని కలుపుకోవాలి. చూర్ణాలని తేనెని కలిపేస్తే మనకు ఒక లేహ్యం ముద్దలాగా తయారవుతుంది. ఆ లేహ్యం ముద్ద లాంటి దాన్ని భోజనం చేసేసిన తర్వాత ఒక పావు గంట తర్వాత ఉదయం సాయంత్రం కూడా ఆ లేహ్యం నాకినట్టుగా తీసుకోవాలన్నమాట. ఆ విధంగా ఏంటంటే కనీసం ఒక 10-15 రోజుల పాటు రెగ్యులర్గా తీసుకున్నట్టయితే కడుపులో ఉండేటువంటి పాములు కానీ పురుగులు కానీ బయటకు పోయి శరీరం ఆరోగ్యంగా ఉండేలాగా, ఆ తర్వాత ఏంటంటే మనం తిన్నది మనకి వంట బట్టి మనం హాయిగా ఉండడానికి కూడా ఈ ఔషధం బాగా తోడ్పడుతుంది.